ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, అంతేకాదు మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా నా వీడియోస్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్ ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీటీఎస్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన సోషల్ సంబంధించిన సిలబస్ అనేది తెలుగులో అప్లోడ్ చేశాను. ఎస్జీడీ సంబంధించిన సిలబస్ కూడా తెలుగులో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే తెలంగాణ టీఆర్టీకి నాన్ లోకల్ కింద అప్లై చేస్తున్నారో సో వారికి వచ్చే డౌట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుగులో ఇవ్వడం జరిగింది. సో కింద డిస్క్రిప్షన్ ఆల్ లింక్స్ ఉంటాయి, సో తప్పకుండా మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, తెలంగాణ గ్రూప్ 1 పోస్టుల ఫలితాలనే ఉపసంహరణకు గురైన 2 రోజుల క్రితం ప్రకటించిన ఈ యొక్క జాబితాను ఉపసంహరించుకున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లకు సంబంధించిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాఫ్ట్వేర్లో సాంకేతిక లోపాలతో పోస్టుల ప్రాధాన్యత క్రమం అస్తవ్యస్తంగా మారింది. ఫలితాల అనంతరం అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో టీఎస్పీఎస్సీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అసలు ఏం జరిగిందనే టాపిక్లోకి వెళ్ళినట్లయితే టీఎస్పీఎస్సీ వర్గాలు ఆదివారం మెరిట్ జాబితాను ప్రకటించాయి కదా. సో ఈ యొక్క జాబితాలో టాప్ 10లో నిలిచిన అభ్యర్థులు తమ ర్యాంకులను మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. రాత మౌఖిక పరీక్షలు అత్యధిక మార్కులు పొందిన ఆశించిన పోస్టులు రాకపోవడంతో టాపర్లుగా నిలిచిన అభ్యర్థులు విస్మయం చెందారు. 4-9 ర్యాంకులు పొందిన మహిళా అభ్యర్థులు టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్రపాణిని కలవడం జరిగింది. మార్కులకు తగిన పోస్టులు రాలేదని ఫిర్యాదు చేశారు. తాము ఇచ్చిన ఆప్షన్ పరిగణలోకి తీసుకోలేదని చూపించారు. చివరి ప్రాధాన్యత క్రమంలో 17 ఆప్షన్ కింద ఇచ్చిన ఎంపీడీఓ పోస్టు, సిజీజీ పోస్టు వెబ్ ఆప్షన్లో పరిశీలించగా 2వ ప్రాధాన్యత పోస్టుగా కనిపించడానికి గుర్తించడం జరిగింది. ఈ వెంటనే రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని చెప్పి చైర్మన్ కోరారు. 2 అభ్యర్థులు తాము వెబ్ ఆప్షన్ సమయంలో ప్రింట్ తీసుకున్న జాబితాను వారికి ఇవ్వడం జరిగింది. ఈ జాబితాను పరిశీలించి టీఎస్పీఎస్సీ సిజీఈలో సాంకేతిక పొరపాటు జరిగినట్లు ప్రాథమిక అంగీకారానికి రావడం జరిగింది. అభ్యర్థుల నుంచి ఫిర్యాదు పరిశీలించిన వెంటనే టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్రపాణి, సిజీజీ డైరెక్టర్ జనరల్ రాజేందర్ నిమ్నే, ఆ డైరెక్టర్ టి విజయ్ కుమార్తో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో ఇది గైస్ ఇక్కడ జరిగింది. సీజీ ఏదైతే ఇక సీజీలో సాంకేతిక పొరపాటు రావడం వలన ఏమైందంటే అభ్యర్థులు తాము కేటాయించిన అంటే వెబ్ ఆప్షన్స్లో ఇచ్చిన పోస్ట్ కాకుండా వేరే తక్కువ దానికి పోస్ట్ అనేది రావడం జరిగింది. వారు మంచి మార్కులు వచ్చినా మంచి ర్యాంక్ వచ్చినా సరే వారు కోరుకున్న పోస్ట్ అయితే రాలేదు. సో దీని విషయం మీద వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క పూర్తి స్థాయి పరిశీలన జరిగిన తర్వాత తుది ఫలితాలు అనేవి 10 రోజుల తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది. సో రిజల్ట్స్ అనేవి మళ్ళీ ప్రకటిస్తారంట. సో ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు గందరగోళంగా తయారవుతున్నాయి. ఈరోజు తెలంగాణలో వచ్చిన అన్ని న్యూస్ పేపర్లు కూడా ముఖ్యమైన టాపిక్గా ఈ యొక్క గ్రూప్ 1 ఫలితాలు అనేవి నిలిపివేతకు గురైనవి. సో వీటి గురించి హైలైట్ చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరికైనా తెలియకపోయినా తప్పకుండా ఈ వీడియోస్ని షేర్ చేయండి. తప్పకుండా మీ యొక్క ఏదైతే అభిప్రాయం ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీరు ఆన్లైన్లోకి వచ్చినట్టు చూడగలుగుతారు. థ్యాంక్ యూ.